మీరెవరైనా ఇంతకు ముందు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి మీరు విన్నారా? బహుశా విని ఉండకపోవచ్చు. ఇప్పుడు వినండి. ఆయన మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ అని బహుశా పెట్టబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడాడు. రేవంత్ రెడ్డికి భాష రాదనో లేకుంటే రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలనో అన్నాడు. బహుశా రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎటువంటి భాష అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్కూల్లో చదివితే తప్ప మనకు ఆ భాష తెలిసే అవకాశం లేదు. ఆయన ఏమంటున్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి అర్జెంటుగా, ఇమ్మీడియట్గా. ఆయన ప్రతిపక్షాలను తిట్టడం మానుకోవాలి. మరి ఎవరిని తిట్టాలో తెలియదు. అధికార పార్టీ పైన ఓవైపు ప్రతిపక్షాలు ప్రతిరోజు ప్రతి గంట దుమ్మెత్తి పోస్తూ ఉంటే ఆయన నోరు మెదపకుండా ఉండాలా? ముఖ్యమంత్రి కానీ, లేకపోతే పిసిసి అధ్యక్షుడు కానీ, లేకపోతే మంత్రులు కానీ, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను తిట్టడం పట్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న అభ్యంతరం ఏంటో మనకు తెలియదు. నిజానికి ఆయన అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని ఏమైనా అంటే ఎవరు ముఖ్యమంత్రి మీరు తప్పు పట్టచ్చు. అధికార పార్టీ గురించే మీరు మాట్లాడతారా, లేకుంటే అధికార పార్టీలో ఉన్న మంత్రుల పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తారా అని మీరు కామెంట్ చేయొచ్చు. కానీ ప్రతిపక్షాలను తిడితే మీకేమిటి అభ్యంతరం? మీకెందుకు ఆక్షేపణ? అంటే పరోక్షంగా మీరు ప్రతిపక్షాలను సహకరించినట్లే అవుతుంది. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక రావో పక్కన పెట్టారు. ఎవరైతే ఇటువంటి ధోరణిలో మాట్లాడతారో వాళ్ళు ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లు అవుతుంది, ప్రతిపక్షాలను సమర్థించినట్లు అవుతుంది, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థించినట్లు అవుతుంది. ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ రెండు పార్టీలు ఉదయం లేచిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టిపోయడమే ఒక ప్రోగ్రాంగా పెట్టుకున్నప్పుడు వాళ్లను చెండాడకపోతే ఎట్లా అనేది నాలాంటి వాడి సందేహం. అందువల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ అని కనుక పెడితే బహుశా అందులో రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా జాయిన్ అయ్యి భాష తెలియని వాళ్ళు, లేకుంటే ఎవరిని ఎట్లా ఎప్పుడు తిట్టాలి, ఎప్పుడు తిట్టకూడదు, ఎందుకంటే ప్రతిపక్షాన్ని తిట్టడం పట్ల రాజగోపాల్ రెడ్డికి నొప్పి కలుగుతోంది. ఇది ఆశ్చర్యకరమైన పరిణామం. సరే, ఆయనకు మంత్రి పదవి రాలేదు, ఆగ్రహం ఉంది, కోపతాపాలు ఉన్నాయి, అదంతా ఒక వేరే సబ్జెక్ట్. బట్ ఇక్కడ ఆయన చెప్తున్నది ఏమిటంటే ప్రతిపక్షాలను తిట్టడం మానుకొని చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకోవాలి. ఇప్పటికీ తెలంగాణలో దోచుకుంటున్న ఆంధ్ర కాంట్రాక్టర్లు అదొక సబ్జెక్ట్, మళ్ళీ అది పెద్ద సబ్జెక్ట్. అది చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవాలి తప్ప ఇట్లా ప్రతిపక్షాలను తిట్టకూడదు అంటాడు ఆయన. ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే. చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పడానికి ముఖ్యమంత్రికి మాత్రమే మీరు పౌరఫటాన్ని ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ కానీ, లేకుంటే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే బాధ్యుడా? ఆయన ఒక్కడే జవాబుదారా? ఆయన ఒక్కడే అకౌంటబుల్గా రాష్ట్ర ప్రజలకు ఉండాలా? ఎమ్మెల్యేలుగా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత ఏంటి? మీరు ప్రజలకు జవాబుదారీ కాదా? వాళ్ళు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ప్రజల్ని వంచిస్తున్నప్పుడు, ప్రజలకు మాయమాటలు చెప్తున్నప్పుడు, ప్రజల్ని వాళ్ళు రకరకాలుగా వాళ్ళ మైండ్ సెట్ను మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మరి బీయింగ్ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరు చేస్తున్న పనేమిటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి, ప్రతిపక్షాలు తిట్టకూడదు, ఓకే రైట్. మరి ఎవరిని తిట్టాలి? ప్రతిపక్షాలు తిడుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కత్తి తీసుకొని ఏకవీరిలాగా తిప్పాలా? మరి మీ బాధ్యత ఏమిటి? కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మీకు బాధ్యత లేదా? మీరు ఆ విమర్శల్ని తిప్పికొట్టాల్సిన అవసరం లేదా? అండ్ ఆయన ఇంకేమన్నాడు? అందరం కలిసి కృషి చేస్తేనే అధికారం వచ్చింది అన్నాడు. ఎవరు కాదన్నారా? అందరూ కలిసి కృషి చేస్తేనే వచ్చింది. కానీ అందరిలో కూడా ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి? ఇప్పుడు అందరూ కలిసి కృషి చేశారండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి చేశాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి చేశాడు, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి చేశాడు, బట్టి విక్రమార్క కృషి చేశాడు, సీతక్క కృషి చేసింది, తర్వాత పొన్నం ప్రభాకర్ కృషి చేశాడు, చంద్రబాబు గారు కృషి చేశారు,
అండ్ జూపల్లి కృష్ణారావు కృషి చేశాడు, తుమ్మల నాగేశ్వరరావు కృషి చేశాడు, కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషి చేశాడు, మంత్రివర్గంలో వాళ్ళంతా కృషి చేశారు, మంత్రివర్గంలో లేని వాళ్ళు కూడా కృషి చేశారు. మంత్రి డాక్టర్ వివేక్ పేరు మర్చిపోయారు, వివేక్ కూడా కృషి చేశారు, అందరూ కృషి చేశారు. ఎవరు కృషి చేయలేదని అనడం లేదు. ఎవరికి వాళ్ళే తమ నియోజకవర్గాల్లో గెలవడానికి కృషి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే 60 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి. దాని గురించి పక్కాగా సింగిల్ మైండెడ్గా పనిచేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డికి మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఎందుకు గుర్తింపు వచ్చింది? ఎందుకో మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన అటువంటి గుర్తింపు రాలేదు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు అటువంటి గుర్తింపు రాలేదు అని చెప్పిన దాంట్లో కూడా వైరుధ్యం ఉంది. అందరం కలిసి కృషి చేసామంటే అది ఎవరు కాదనరు. ఎవరికి వాళ్ళే తమ నియోజకవర్గాల గెలుపు కోసం పనిచేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా జిల్లాలన్నీ తిరిగాడా? కోమటిరెడ్డి వెంకరెడ్డి తిరిగాడా? లేకపోతే ఇంకొక ఇప్పుడు మంత్రుల్లో ఉన్న వాళ్ళు ఎవరు తిరిగారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమైనా మొత్తం అన్ని జిల్లాలు తిరిగి పర్యటించాడా? అప్పట్లో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కేసీఆర్కు ధీటుగా, కేసీఆర్కు పోటీగా ఎవరైనా రాష్ట్రమంతటా పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి మాత్రమే. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలుసు. మళ్ళీ మనం ఆయనకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఆయన కోపతాపాలు ఉండవా అని ఎవరైనా అనవచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆయన ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకొక ఆయన టర్మ్ 3.5 ఏళ్ళేనండి, ఇంకా అంతకు మించి పెద్ద లేదు అని కూడా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే ఆయన వాళ్ళ అన్నను డిఫర్ చేస్తున్నాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్య నల్లగొండలో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి కోసం పూజలు నిర్వహించి నెక్స్ట్ ఎలక్షన్స్లో 2028 ఎలక్షన్స్లో కూడా అధికారం వస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు అని కూడా ఆయన అన్నాడు. ఆన్ రికార్డ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. ఈయనకు మంత్రి పదవి రాలేదు కనుక ఈ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఏం చేస్తున్నాడంటే ఈ 3.5 ఏళ్ళే ఉంటాడండి, ఆ తర్వాత ఏమో ఎవరవుతారో ఏమో. అంటే ఆయన ఉద్దేశం ఏముందంటే కాంగ్రెస్ వస్తుందో రాదో అనే అనుమానం కూడా ఉంది ఆయన. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు అందులో ఆయన మాట్లాడుతున్న లైన్స్లో, బిట్వీన్ ద లైన్స్. లేదా మేబీ బీఆర్ఎస్ ఇంకేదైనా పార్టీ వస్తుందా అనుకుంటున్నాడో ఏమో తెలియదు మనకు. ఆయన ఏ పార్టీ వస్తుందో అనుకుంటున్నాడో తెలియదు. కాంగ్రెస్ ఒకవేళ వచ్చినా కూడా ఈయన కాడు, ఈయన రాడు, ఈయన ముఖ్యమంత్రిగా మేము ఒప్పుకోము అని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు కనబడుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒప్పుకోకపోయినా, మరొకరు ఒప్పుకోకపోయినా నిజంగానే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా గత ఎన్నికల్లో లాగానే రేవంత్ రెడ్డి మొత్తం ఎన్నికల ప్రచార సామర్థ్యాన్ని నిర్వహించి 60కి పైగా అంటే మ్యాజిక్ ఫిగర్కు పైగా సీట్లను సాధిస్తే అధికారులకు మళ్ళీ వస్తే రేవంత్ రెడ్డి మినహా మరొక ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. సరే బీసీ ఫ్యాక్టరు, బీసీ అవుతాడా కాదా అనేది అది వేరే చర్చ, అది పార్టీ హైకమాండ్ డిసిషన్ తీసుకుంటుంది. కానీ ఈయన ఏంటంటే పాపం మంత్రి పదవి రాలేదన్న అక్కసు, అసూయ, లేకుంటే జెలసీ వీటన్నిటితో ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నానికి తాడు బొంగరం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. పైగా ఏమంటున్నాడు ఆయన, నేను రేవంత్ రెడ్డికి సలహాలు మాత్రమే ఇస్తున్నాను అని అంటున్నాడు. పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర మరి చాలా సలహాలు ఉన్నట్టున్నాయి. అంటే రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అండ్ రాష్ట్రాన్ని మొత్తం భారతదేశంలో నంబర్ 1గా ఎట్లా తీసుకువెళ్ళాలి అనే దానికి సంబంధించి ఆయన దగ్గర చాలా సలహాలు ఉన్నట్టున్నాయి. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నేను సలహాలు ఇస్తున్నాను రేవంత్ రెడ్డికి అంటున్నాడు. కనుక రేవంత్ రెడ్డి కూడా కొంత తగ్గి రాజగోపాల్ రెడ్డికి ఏదైనా చీఫ్ అడ్వైజరు లేకపోతే అటువంటి ఏదైనా ఖాళీ ఉంటే, ఆల్రెడీ వేం నరేంద్ర రెడ్డి ఉన్నారు చీఫ్ అడ్వైజర్గా, ఆయన కంటే ఇంకా ఎక్కువనో లేకుంటే ఆయన పక్కకు ఇంకొక సీట్ వేసి ఇంకో ఛాంబర్ ఇచ్చి అడ్వైజర్గా పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను సలహాలు ఇస్తున్నా అంటే చెప్తున్నాడు. కాబట్టి ఈ సలహాలు ఇచ్చే మనుషులను కూడా ఒక సలహా మండలి అని పెట్టి దాంట్లో మరి కొంతమంది ఇటువంటి వాళ్ళను చేర్చితే ఈ మంత్రి పదవి రాకపోవడం పట్ల ఉన్న కోపం అనండి వగైరానండి అది కొంత తగ్గే అవకాశం ఉంటుందేమో చూడాలి.